బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్పై అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. విద్యుత్ కేంద్రాలు, రైల్వే లైన్లు, సైనిక మరియు పౌర కేంద్రాలు లక్ష్యంగా అటాక్ చేస్తోంది. ఇప్పటికే రైల్వే లైన్ల సమీపంలో ఉండవద్దని పౌరులకు హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్పై అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. విద్యుత్ కేంద్రాలు, రైల్వే లైన్లు, సైనిక మరియు పౌర కేంద్రాలు లక్ష్యంగా అటాక్ చేస్తోంది. ఇప్పటికే రైల్వే లైన్ల సమీపంలో ఉండవద్దని పౌరులకు హెచ్చరిక జారీ చేసింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, ఇరాన్పై అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడులకు తెగబడినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుంది. అయితే ప్రస్తుతము ట్రంప్ చేసినటువంటి 48 గంటల డెడ్ లైన్ గడువు ఇంకా ముగియక ముందే ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడులకు తెగబడిందని చెప్పవచ్చు. ప్రధానంగా రైల్వే లైన్లతో పాటు పౌర విమానాలకు సంబంధించినటువంటి ఎక్కువగా దాడులు క్షిపణులతో, డ్రోన్లతో వరుసగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. భీకరమైనటువంటి దాడులతో ఇరాన్ సంబంధించినటువంటి ప్రజలు మొత్తం కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే రీతిలో పౌరులందరూ కూడా క్షేమంగా ఉండాలంటూ కూడా ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో పాటు యువత, ముఖ్యంగా ఇరాన్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మానవాళిగా మారాలంటూ కూడా ఇప్పటికే ఇరాన్ పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి తర్వాత, ఇంటెలిజెన్స్ చీఫ్ చనిపోయిన తర్వాత ఇరాన్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే 48 గంటల్లో ఇరాన్ మొత్తం కూడా అంతమొందిస్తామంటూ కూడా ఇప్పటికే ట్రంప్ ప్రకటన చేసిన కొద్దిసేపటికే ఇరాన్ పై వరుసగా దాడులకు మాత్రము ఇజ్రాయెల్ తెగబడుతూనే ఉంది. ఇప్పటికే పౌర విమానాలకు సంబంధించిన శాఖలు, అదేవిధంగా రైల్వే లైన్ల మీద వరుసగా దాడులు కొనసాగిస్తూనే ఉంది. పౌరులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇరాన్ ఇప్పటికే పిలుపునిచ్చిన పరిస్థితి కనబడుతుంది. 48 గంటల్లో ఇరాన్ మొత్తం కూడా ఖతం చేస్తామంటూ కూడా ఇప్పటికే ట్రంప్ ఒక సందేశాన్ని కూడా పంపించిన కొద్దిసేపటి క్రితమే ఇరాన్ లో భీకరమైన దాడులు మాత్రము జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడులు ఈ రోజు లేదా రేపు, ఈ 2 రోజుల పాటు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. హార్ముజ్ జలసంధి ఓపెన్ చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని మాత్రం వైపు అమెరికా, మరోవైపు ఇజ్రాయెల్ పాటిస్తున్న నేపథ్యంలో అదే తరహాలో తాము ఎక్కడ కూడా తగ్గేదే లేదంటూ కూడా ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అమెరికాకు, ఇజ్రాయెల్ కు తలగ్గే పరిస్థితే లేదంటూ కూడా ఇరాన్ సైతము వరుసగా దాడులను తిప్పికొడుతున్న పరిస్థితి ఉంటుంది. మరోవైపు కర్గే ఐలాండ్ పై కూడా దాడులు అమెరికా, అంటే కర్గే ఐలాండ్ కి సంబంధించిన ప్రాంతాల పై కూడా దాడులకు అమెరికా స్కెచ్ వేసింది. దానిపై కూడా దాడులు చేసేందుకు అక్కడ ఉన్నటువంటి అమెరికా సైన్యాన్ని మొత్తం కూడా ఆ ప్రాంతాలకు మోహరించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతో పాటు అదేవిధంగా ఇరాన్ సంబంధించినటువంటి అణు కేంద్రాలు, ఇంధన కేంద్రాలు, మరోవైపు రైల్వే లైన్లు, పౌర విమాన కేంద్రాలని టార్గెట్ చేసుకొని వరుసగా డ్రోన్లతో, క్షిపణులతో అమెరికా, ఇజ్రాయెల్ వరుసగా దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ దాడుల్లో మరింత భారీగా ఇరాన్ కు నష్టం వాటిల్లినప్పుడు కూడా ఇరాన్ మాత్రము అదే రీతిలో విరుచుకుపడుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ప్రతికార దాడులు చేస్తామంటూ కూడా ఇరాన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ రోజు సాయంత్రం, ఈ రోజు రాత్రి వరకు ఈ దాడులు అనేది కంటిన్యూగా కొనసాగే అవకాశం ఉంది. రేపటి వరకు ట్రంప్ విధించిన డెడ్ లైన్ 48 గంటల్లో ఇరాన్ మొత్తం కూడా పూర్తిగా అంతమొందిస్తామని ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన విషయంలో ఇక దాడులు మున్ముందు కూడా మరింత కఠినమయ్యే అవకాశం ఉంది. ఈ 2 దేశాలు, అంటే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దానికి సంబంధించిన యుద్ధ ప్రకంపనలు మొత్తం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మీద, ముఖ్యంగా చమురు, అదేవిధంగా గ్యాస్ సంబంధించిన విషయాలపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఐక్యరాజ్య సమితి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. ఈ దాడుల్ని ఆపివేసే విధంగా ఐక్యరాజ్య సమితి చర్చలు జరపాలంటూ కూడా మిగిలినటువంటి దేశాలు మొత్తం కూడా, మిత్ర దేశాలు, అమెరికా మిత్ర దేశాలు కావచ్చు, మరోవైపు ఇరాన్ మిత్ర దేశాలు కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ప్రస్తుతం అయితే దాడులు మాత్రం విపరీతంగా కొనసాగుతున్నాయి. ఓవైపు ఇరాన్ పై విరుచుకుపడుతున్న డ్రోన్లతో, మిసైల్స్ తో, ఓవైపు అణు కేంద్రాలు, మరోవైపు పౌర విమాన కేంద్రాలు, రైల్వే లైన్ కేంద్రాల వద్ద వరుసగా భీకర దాడులకు ఇజ్రాయెల్ తెగబడుతూనే ఉన్న నేపథ్యంలో ఇరాన్ మాత్రం అదే రీతిలో బదిలిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. సునీల్, అయితే యుద్ధం ఆగిపోవాలని చెప్పి ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నప్పటికీ యుద్ధం మాత్రం ఆగడం లేదు. ఇంకా దాడులు పెంచుకుంటున్నారు, తీవ్రం అవుతోంది. సో ఈ యుద్ధం ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది? ఇంకా మనం ఎంత సంక్షోభాన్ని చూడబోతున్నాం?
ఇప్పటికే దాదాపు గడిచిన నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి యుద్ధ ప్రకంపనల నేపథ్యంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన దేశాలు మొత్తం కూడా ముడి చమురు విషయంలో కావచ్చు, గ్యాస్ విషయంలో కావచ్చు, పెట్రోల్ సంబంధించిన విషయంలో, డీజిల్ సంబంధించిన విషయంలో కొంత ఇబ్బందులతో కూడా తలెత్తున్నాయి. ముఖ్యంగా భారతదేశం సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే వంట గ్యాస్ సంబంధించిన డొమెస్టిక్ సిలిండర్, అదేవిధంగా కమర్షియల్ సిలిండర్ సంబంధించిన విషయంలో మనం చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఈ భీకరమైన దాడులు కొనసాగిస్తే మిగిలినటువంటి దేశాలకు తీవ్ర నష్టం కూడా వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికే చమురు ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు విపరీతంగా ఆకాశాన్ని అంటుకుంటున్న నేపథ్యంలో ఈ యుద్ధ ప్రకంపనలో ఆపివేసే దిశగా ఇప్పుడు ఐక్యరాజ్య సమితి మిగిలినటువంటి దేశాలు మొత్తం కూడా ముందుకు రావాలనేటువంటి పిలుపు కూడా మిగిలినటువంటి దేశాలు చేస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రకంపనలు కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు రష్యా, మరోవైపు ఉక్రెయిన్ యుద్ధం కూడా ఓవైపు కొనసాగుతుంది. మనం చూడొచ్చు, ఉక్రెయిన్ పై వరుసగా దాడులు చేస్తూనే ఉన్నది రష్యా. అదే రీతిలో ఉక్రెయిన్ సైతం దాడులు చేస్తూనే ఉంది. అయితే ఈ యుద్ధం అంటే ఇన్ని దేశాలు యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మిగిలినటువంటి దేశాలు ఎందుకు స్పందించలేదు, ఎందుకు ముందుకు రావలేదు? ఎందుకంటే ఇప్పటికే హార్ముజ్ జలసంధి మొత్తం కూడా పూర్తిగా దిగ్బంధి చేశారు. అక్కడ నుంచి రావాల్సినటువంటి ముడి చమురు కావచ్చు, గ్యాస్ కావచ్చు మొత్తం కూడా నిలుపుదల చేసిన నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ముందుకు రావాల్సినటువంటి సమయం ఆసనమైంది. ఐక్యరాజ్య సమితి కూడా ఇందులో స్పందించాల్సిన అవసరం ఉందంటే కూడా మిగిలినటువంటి దేశాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. మనం చూడాలి, ఇలాంటి యుద్ధం మున్ముందు ఇంకా తీవ్రతరం అయితే మిగిలినటువంటి దేశాలు కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం మీద చాలా స్పష్టంగా కనబడుతుంది చెప్పవచ్చు. ముఖ్యంగా భారతదేశం విషయంలో గ్యాస్ సంబంధించిన విషయంలో కావచ్చు, ముడి చమురు సంబంధించిన విషయంలో కూడా తీవ్ర నష్టం కూడా వాటిల్లే అవకాశం ఉంది. ప్రజలు తీవ్ర అవస్థలు కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి మిత్ర దేశాలు ఏవైతే ఉన్నటువంటి దేశాలు ఉన్నాయో వారందరూ కూడా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇరాన్, ఇజ్రాయెల్, అదేవిధంగా మరోవైపు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పూర్తిగా తీవ్రతరం అయితే ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం వస్తుందనే సంకేతాలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఐక్యరాజ్య సమితి మిగిలినటువంటి దేశాలన్నీ కూడా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే యుద్ధం జరిగితే సామాన్య ప్రజలు కూడా, అంటే ఈ ప్రభావం అనేది సామాన్య ప్రజలకు తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. విపరీతమైన రేట్లు పెరిగే అవకాశం ఉంది. ట్రావెలింగ్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా వంట గ్యాస్ సంబంధించిన విషయాలు, మరోవైపు మిగిలినటువంటి ప్రభుత్వ కార్యాలకు సంబంధించిన విషయంలో కూడా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇటీవల కాలంలో ఒక జూమ్ మీటింగ్ కూడా కండక్ట్ చేసినట్టు జరిగింది. ఎందుకంటే యుద్ధం తీవ్రతరం అయితే దేశంలో అన్ని రాష్ట్రాల ఏ విధంగా పరిస్థితులను ఎదుర్కోవాలి, ఏ రకంగా ముందుకు వెళ్లాలన్న అంశాలపై కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేసిన తీరు కూడా మనం గతంలో చూసాం. కాబట్టి ఇప్పుడు ఇరాన్ పై ఇజ్రాయెల్ ఇష్టపడుతుంది, భీకరమైన దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ యుద్ధం తీవ్రతరం అయితే మిగిలినటువంటి దేశాల పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, ఏ రకంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది, ఏ రకంగా అవతలాకుతలం అవుతుంది, ముఖ్యంగా గ్యాస్ సంబంధించిన విషయంలో, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ సంబంధించిన ముడి చమురు సంబంధించిన విషయంలో కూడా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం, తీవ్ర ప్రభావం పడే అవకాశం, ముఖ్యంగా సామాన్య ప్రజలపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి మిగిలినటువంటి దేశాలన్నీ కూడా ముందుగా కలిసి రావాలి, కలిసికట్టుగా పోరాటం చేయాలి, కలిసికట్టుగా యుద్ధాన్ని ఆపే దిశగా అన్ని దేశాలు కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి నినాదం కూడా పెద్ద ఎత్తున బయటకు వస్తుంది. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి కూడా దీనిలో స్పందించాలి. ఎందుకంటే ఇప్పటివరకు యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు మిత్ర దేశంగా ఉన్నటువంటి కొన్ని దేశాలు, అంటే ఇరాన్ సంబంధించినటువంటి పాకిస్తాన్ కావచ్చు, అమెరికా సంబంధించినటువంటి మధ్యవర్తిత్వం వహించినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ చేసినప్పుడు మధ్యవర్తిత్వం ఫలించలేదు. అయినప్పుడు కూడా ఇంకా కాల్పుల విరమణ ఉల్లంఘన జరుగుతూనే ఉంది, ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా మిగిలినటువంటి దేశాలు మరి ఎలా రెస్పాండ్ అవుతాయి? ఎందుకంటే యుద్ధం తీవ్రతరం అయితే, యుద్ధం భయంకరంగా దాడులు కొనసాగితే మిగిలినటువంటి దేశాలకు కూడా తీవ్ర ప్రభావం కూడా పడే అవకాశం. ముఖ్యంగా భారతదేశం విషయంలో కూడా మరి నరేంద్ర మోడీ ఇప్పటికే దీనికి సంబంధించిన విషయంలో ఏ విధమైన క్లారిటీ తీసుకుంటారు, ఈ యుద్ధానికి మరి మద్దతు ఇస్తారా, ఈ యుద్ధాన్ని ఆపాలని ఏమైనా ఐక్యరాజ్య సమితిని కోరుతారా అనేది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.